చాలా దూరంలో ఒక మంచు పర్వతాల మీద ఒక గ్రామం ఉండింది. ఆ గ్రామంలో ఒక ఇంట్లో ఒక అబ్బాయి వాళ్ళ నాన్నని, "నాన్న నా వల్ల ఏం కావట్లేదు. నేనేం చేసినా ఫెయిల్ అయిపోతున్నా. చుట్టుపక్కల చూస్తే అందరూ ఏదో ఒకటి చేస్తున్నారు. కానీ నేను మొదలుపెట్టినవన్నీ ముగించలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. నాలో ఆ టాలెంట్ లేదంటాడు. అయితే వాళ్ళ నాన్న నవ్వి నాతో రా వెళ్దామంటాడు. సో ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఒక మంచు పర్వతం మీదకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి మంచు పర్వతం పైనుంచి కింద దాకా ఒక గుండ్రంగా బాల్ లాగా చేసి తోసుకుంటూ వెళ్ళంటాడు. ఆ అబ్బాయి ఇక్కడి నుంచి కింద దాకా తోసుకుంటూ వెళ్ళాలని, నేను ఎట్లా వెళ్తాను నాన్న, నా వల్ల కాదు అంటాడు. నువ్వు చేయి మొదలెట్టు, చేసి చూపి అంటాడు. సరే అని ఆ అబ్బాయి ఒక చిన్న బాల్ తయారు చేస్తాడు మంచుతో. అండ్ మెల్లమెల్లగా దాన్ని పెద్దగా చేస్తూ ఉంటాడు. కానీ టైం అయిపోతూ ఉంటుంది. ఒక రోజు చేస్తాడు, 2 రోజులు చేస్తాడు, 3 రోజులు చేస్తాడు, 4 రోజు ఇంకా ఓపిక నశించిద్ది. నేను ఎంత చేసినా కొంచెం దూరం కూడా వెళ్ళలేకపోతున్నా అంటాడు. మళ్ళీ వాళ్ళ నాన్నగారికి వెళ్ళి, "నాన్న నేను ప్రయత్నించాను కానీ నా వల్ల కావట్లేదు. కింద దాకా వెళ్ళడం అంటే అది సంవత్సరాలు పడిపోతాయి నా నాన్న" అంటాడు. ముందు చేసుకుంటూ వెళ్ళు అని మళ్ళీ వాళ్ళ నాన్న చెప్తాడు. సో సరే నాన్న అని మళ్ళీ వెళ్ళి మెల్లమెల్లగా గుండ్రం పెద్దగా చేసుకుంటూ దాన్ని తోస్తూ ఉంటాడు. అలా ఒక వారం అయిపోద్ది, 2 వారాలు అయిపోద్ది, 3 వారాలు అయిపోద్ది. దాని తర్వాత అది ఎంత పెద్దగా అయిపోద్ది అంటే ఆ బరువుకి అదే గుండ్రం దొల్లుకుంటూ పెద్దగా అవుతూ కిందకి వెళ్ళిపోయి పడిపోద్ది. అయితే ఆ అబ్బాయి ఉరుక్కుంటూ నవ్వుతూ వచ్చి, "నాన్న నేను చేసేసాను నాన్న, నేను దాన్ని ఆ బాల్ని కింద దాకా తీసుకెళ్ళిపోయాను నాన్న" అంటాడు. వాళ్ళ నాన్న వచ్చి, "ఎలా చేసావు" అంటే, నేను జస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసి కొంచెం దూరం తీసుకెళ్ళాను. దాని తర్వాత అదే మూమెంటంతో అదే వెళ్ళిపోయింది అంటాడు. సో వాళ్ళ నాన్న అంటాడు, లైఫ్ కూడా అంతే, నువ్వు స్టార్ట్ చేయడమే కష్టం. నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు అన్నీ కష్టంగా అనిపిస్తాయి, చిన్నది కూడా కష్టంగా అనిపిస్తుంది. కానీ ఒకసారి స్టార్ట్ చేసి ముందుకు అడుగులేసినప్పుడు అన్నీ ఈజీగా అయిపోతుంటాయి. సో నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేయకపోతే ఎప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్ళవు. ఫస్ట్లో ప్రోగ్రెస్ చిన్నగా ఉంటుంది, ఫస్ట్లో నువ్వు చేసే చిన్నగా ఉంటుంది, అందరికి కనిపించదు, ఎవరికి కనిపించదు. నువ్వు చేస్తూ ఉంటే ఒకసారికి అది బిల్డ్ అయ్యి పెద్దగా అవుతుంది. అండ్ అదే దాన్ని నిన్ను పట్టుకెళ్ళిపోతుంది. సో నువ్వు చేయడం మొదలుపెట్టు. వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు అని ఆలోచించి కంటే నువ్వు మొదలుపెట్టి నువ్వు ఎక్కడున్నావు నువ్వు చూసుకో అని వాళ్ళ నాన్న చెప్పి వెంటనే ఆ అబ్బాయికి చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓకే అని చెప్పి ఆ అబ్బాయి మొదలుపెట్టడం స్టార్ట్ చేస్తాడు. సో మొదలుపెట్టి చేస్తూ ఆ అబ్బాయి కూడా ఫ్లోలో మంచిగా చేయడం మొదలవుతాయి. సో అప్పుడు వాళ్ళ నాన్న థ్యాంక్ యూ అంటాడు. సో వాళ్ళ నాన్న మళ్ళీ అదే అంటాడు, మొదలు పెట్టడమే కష్టం. మొదలుపెట్టిన తర్వాత కష్టాలు వస్తుంటాయి, నువ్వు ఇంప్రూవ్ అవుతూ ఉంటావు, బెటర్ అవుతూ ఉంటావు. సో నువ్వు ఎప్పుడు మొదలు పెట్టకపోతే ఎప్పుడు బెటర్ అవ్వలేవు. సో దాన్ని మొదలు పెట్టేసి దాని తర్వాత బెటర్ అవ్వు అని చెప్తాడు. సో ఇంకా అబ్బాయి థ్యాంక్ యూ నాన్న అని సక్సెస్ఫుల్ అవుతాడు. సో దట్ ఈస్ ద స్టోరీ. థ్యాంక్ యూ గైస్.